సార్ ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటే పరలోకంలో, ఈ లోకములో సాధించాల్సిందంతా సాధించాను అనుకుంటారు? ఏమేమి నేర్చుకుంటే అనే విషయం కాదు. ఇప్పుడు అపోస్తలుల బోధలో కొనసాగాలి. హ్మ్. అపోస్తలుల బోధలో కొనసాగాలంటే ఆ ఒరిజినల్ అపోస్తలుల బోధను ఈ తరంలో మనకు అందిస్తున్న అపోస్తలుడు ఎవడో ముందు గుర్తుపట్టాలి. హ్మ్. అపోస్తలులు అప్పుడే అయిపోయినారు, ఇప్పుడు ఎవడు లేడు అనేది పెద్ద పప్పులో కాలేయడం. ఆ! ఆనాటి బోధను ఇప్పుడు మార్చేసి హ్మ్. ఆనాడు అపోస్తలులు చేసిన బోధలో కొత్త నిబంధన కంప్లీట్ కావడంతో కొన్ని కాలం చెల్లిపోయింది, అప్పటి డాక్టర్స్ మనకు అక్కర్లేదు అని అదొక సిద్ధాంతం. హ్మ్. ఇలాగ వీళ్ళు సత్యానికి ఆమడలు 1000 ఆమడల దూరం వెళ్ళిపోయారు. హ్మ్. మనం మారేది చేరేది ఏముండదు. అపోస్తలులు ఇప్పుడు మనము ఒకే డిస్పెన్సేషన్లో ఉన్నాం. హ్మ్. పౌలు, పేతురు, యోహాను ఏ బోధ చేశారో ఆ బోధ లేఖనాల్లో ఉంది. దాన్ని గ్రహించి నమ్మకంగా మనకు అందించే గృహ నిర్వాహకుడైన అపోస్తలుడు మన తరంలో కూడా ఉంటాడు, హ్మ్. లేకుండా ఉండడు. పరిశుద్ధులు సంపూర్ణులు కావడం కొరకే దేవుడు అపోస్తలులను ఇచ్చాడుగా. హ్మ్. మరి సంపూర్ణులు కాకముందు ఎందుకు తీసేస్తాడు? హ్మ్. తీసాడు. సంపూర్ణులు అయ్యేదాకా ఉంచుతాడు కదా. ఖచ్చితంగా. కనుక ఈ వ్యవస్థను అంగీకరించి 4 విధాల సేవకులు వీళ్ళను లేక 5 అనుకోవచ్చు. ఎందుకంటే కాపరులైన ఉపదేశకులు హ్మ్. అనుకుంటే 4 అవుతుంది. కాపర్లు వేరే, ఉపదేశకులు వేరే అంటే 5 అవుతుంది. హ్మ్. ఈ ఉపదేశకులను ఎఫెసీ 4:13లో ఉన్నటువంటి హ్మ్. దైవజనుల వ్యవస్థను అంగీకరించి అందులో నుండి మన అపోస్తలుల బోధలో కొనసాగితే ఆటోమేటిక్గా సంపూర్ణ సిద్ధిలోకి వచ్చేస్తాం. మన లైఫ్కి ఒక గోల్ అనేది ఫిక్స్ అవుతుంది. మనం ఎక్కడ రీచ్ కావాలి, ఏం సాధించాలి, మన డెస్టినీ ఏంటి, చేరవలసిన గమ్యం ఏంటి, హ్మ్. అది స్పష్టమైపోతుంది. హ్మ్. పరిశుద్ధాత్మ మేఘమే మనల్ని నడిపిస్తాం. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అంతేగాని అసలు ముందు అపోస్తలులే లేరు, హ్మ్. అపోస్తలుల బోధ కూడా ఇప్పుడు కాలం చెల్లిపోయింది, హ్మ్. మనం వేరే బోధ చేసుకోవచ్చు అంటే వాడు మొత్తం బావిలో పడ్డట్టే. ఆల్రెడీ ఆల్రెడీ పడ్డట్టే. ఆల్రెడీ పడ్డట్టు. ఓకే.